మీనం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో శనితో పాటు శుక్రుడు కూడా వచ్చి ఎంటర్ అవుతున్నాడు. అంటే శుక్రుడు ఎంటర్ అవ్వడం అనేటువంటిది కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి మరలా రాశిలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. 12వ స్థానంలో రాహువు, కుజుడు, రవి 15వ తేదీ వరకు ఉండి 15వ తేదీకి మారుతున్నాడు. మరియు బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వక్రించి ఉంటున్నాడు. 4లో గురువు, 6లో కేతువు, 5వ స్థానంలో చంద్రుడితో ఈ నెల మీకు ప్రారంభమవుతుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఈ కేతు 6లో ఉండడం వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, మరియు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ రాశిలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఇది ఎల్నాటి శని ప్రభావం. శుక్రుడు వచ్చినందుకు కొంచెం కొత్త పరిచయాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న దెబ్బలు తగలడం ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది రవి వస్తున్నందుకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రవి ఎంటర్ అవుతున్నందుకు శని ప్రభావం తగ్గుతుంది, ఎల్నాటి శని ప్రభావం తగ్గుతుంది, కానీ రవి ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల ఏంటి, 6వ అధిపతి అయినందుకు కొంచెం హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నెగ్లిజెన్సీ అస్సలు పనికిరాదు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళి సంపాదిద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ సంపాదన ఉంటుంది. కొంచెం బిజినెస్లో కొత్త కొత్త ఐడియాల వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి చెందుతారు. కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడము, లేకపోతే కొత్త కోర్సెస్ చేయడము ఇటువంటివి జరుగుతాయి. కాకపోతే ఉన్నదానికంటే కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మరీ పెద్ద పెద్దవి తీసుకుంటారు. ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, స్థలం కావచ్చు, ఏవైనా కానీ. అలాగే మీరు మొదటిగా ముఖ్యంగా ఇక్కడ 1, 2 తేదీల్లో తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు అవుతాయి పంచమాధిపతి పంచమంలో ఉన్నందుకు. మరియు కాస్త రెగ్యులర్గా మీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. మరియు వివాహ సంబంధించిన విషయంలో బంధువర్గం వారు లేదా ఫ్రెండ్ సర్కిల్ ఈ యొక్క సర్కిల్లో మీరు ట్రై చేసుకుంటే తొందరగా కుదురుతుంది. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఎప్పటి నుంచో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలించనుంది. ముఖ్యంగా మీరు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు, క్యారెట్స్ మరియు గోధుమ రవ్వ తినిపించండి. మంగళ, ఆది, శనివారాలు తినిపించండి. ఇలా కనుక చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ మార్చి మాస ఫలితాలతో పాటు మనకేంటంటే ఈ ఫిబ్రవరి 13 నుంచే ఒక 40 రోజుల పాటు 17 నుంచి 40 రోజుల పాటు ఒక ప్రక్రియ చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం పడుతూ పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇది మార్చ్ ఎండింగ్ వరకు మీరు ఈ పరిహారం చేసుకోవాలి. దీనివల్ల ఏమిటి కలుగుతాయి ఏమిటి అనేది చెప్తాను నేను మీకు. మొట్టమొదటిగా మనం ఇంకొక విషయం ఏంటంటే 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో గణపతి లలిత హోమము, నవగ్రహ హోమము, చండీ హోమాలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునేవారు పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. అయితే ఈ 40 రోజులు చేసేటువంటి ప్రక్రియ గురించి నేను మీకు వివరిస్తాను. ఏమిటది అంటే ఈ 40 రోజుల పాటు, అంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే 17వ తేదీ ఏర్పడుతుందో అక్కడి నుంచి ఒక 40 డేస్ ఆఫ్ టైము పర్టికులర్గా మీరు ఒక దీక్షలాగా తీసుకొని కనుక చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంటే క్లియర్ అయిపోతాయి చెప్పాలంటే. మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైనా చూడండి, నేను రాజకీయంగా బాగా కలిసి రావాలి, చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నప్పుడు రవిగ్రహం ముందు నిత్యము ఆదిత్య హృదయం చేస్తూ అర్ఘ్యం వదలండి. ఇది రెగ్యులర్గా మీకు కనుక అలవాటైతే లైఫ్లో చాలా మంచి ఆరోగ్యము, మంచి కీర్తి కూడా లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంది, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను మానసిక స్ట్రెస్ వల్ల అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు బియ్యము వీలున్నప్పుడు అలా దానం ఇవ్వడం, లేనట్లయితే 40 రోజుల పాటు మెడిటేషన్ చేస్తూ, ఏది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 41 డేస్ 41 డేస్ చేయండి. మళ్ళీ ఎందుకు చేస్తూ మీరు శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయంలో ఒక 1/2 లీటర్ పాలు అభిషేకానికి ఇస్తూ, ఒక రోజుకి ఒక్క మనిషికి సరిపోయేంత భోజనం పెట్టుకొని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి కొంతమంది అనాథలు ఉంటారు, అన్నం కోసం అలమటిస్తుంటారు, వాళ్ళకి ఇవ్వండి.
ఇది చంద్ర సంబంధించిన దోషాలను తీసేస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది. మెంటల్లీ డిప్రెస్ ఉండేటువంటివి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి గ్రహణము అమావాస్య రోజు నుంచి ఇది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అవుతాయి. అయితే ఈ అమావాస్య నాడు మీరు ఏం చేస్తారంటే 17వ తేదీ ఫిబ్రవరి, అంటే మనకు ముందే పడిపోతాయి ఈ వీడియోలు, మార్చి ఫలితాలు ముందే పడతాయి కాబట్టి ముందే చెప్తున్నాను. అమావాస్య నాడు ఏంటంటే మీరు స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి, మాటికి ఏదో గొడవ అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈ 40 డేస్ 17వ తేదీ నుంచి 40 డేస్ చేయండి, 41 డేస్. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ స్కందుడిని చేస్తూ గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ తినిపించడము, కుంకుమ ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కైంకర్యం కోసం వాడుకోవడానికి అన్నట్టుగా ఇవ్వండి, కుంకుమని గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా కొంతమందికి వ్యాపారంలో ఇబ్బంది రావడము, లేకపోతే రిలేషన్స్లో ఇబ్బంది రావడము, అదేవిధంగా కొంతమంది పిల్లలకైతే చదువులో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గోవులకి 40 డేస్ కూడా గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు 40 డేస్ రెగ్యులర్గా వినండి. మీకు చదవడం వస్తే చదవండి, బట్ వినండి. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ 40 డేస్ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. రవిగ్రహానికి సంబంధించిన ఫస్ట్ చెప్పిందేమో రవిగ్రహం దగ్గర, రెండవది చెప్పిందేమో మానసిక సమస్యలు ఉన్నప్పుడు చంద్రగ్రహం దగ్గర 40 డేస్ దీపారాధన, ఈ గొడవలు జరుగుతుండేటువంటి 40 డేస్ కుజగ్రహం దగ్గర దీపారాధన, ఇప్పుడు ఇది బుధగ్రహం దగ్గర దీపారాధన. ఇక కొంతమందికి సరైనటువంటి గైడింగ్ దొరకటం లేదు, సరైన గురువు దొరకట్లేదు, లేకపోతే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 40 డేస్ కూడా మీరు ఏం చేస్తారంటే గురుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చేయండి, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త కూడా చేసుకోవచ్చు. ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది, సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలాగే కాస్త మీరు ఏం చేస్తారంటే 40 డేస్ వీధి కుక్కలు ఉంటాయి, వాటికి ఏదైనా తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు తినిపిస్తూ ఉండండి. గంధము కానీ పసుపు కానీ శివాలయంలో శివుని కైంకర్యం కోసం అన్నట్టు ఇవ్వండి, లేదా అమ్మవారి ఆలయంలోనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు. వివాహం అవ్వనప్పుడు ఈ 17వ తేదీ నుంచి 40 డేస్ ఆఫ్ ప్రక్రియ ఏదైతే ఉందో పర్టికులర్గా మీరు వివాహం విషయంలో ఫిబ్రవరి 17th నుంచి అండి, ఎందుకంటే మనం మార్చ్ ఫలితాల్లో చెప్తున్నాను ఎండింగ్లో ఈ విషయం. ఫిబ్రవరి 17 నుంచి 41 డేస్ మీరు ఏం చేస్తారంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సూరిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ మీరు ఎక్కడైనా ఆలయంలో మనకి జరుగుతూ ఉంటాయి కళ్యాణం, శివుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, ఏదైనా ఆ కళ్యాణానికి పార్టిసిపేట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ శుక్ర సంబంధించిన దోషం పోవడం తీపి చపాతీలు అంటారు, ఆ తీపి చపాతీలని గోవులకు తినిపించండి. ఇక అందరికీ భయపడేటువంటిది కర్మకారకుడైన శని, కానీ భయపడాల్సిన పని లేదు. ఆయన పని ఏంటంటే కర్మనిస్తూ ఉంటాడు అంతే. అయితే ఎవరికైనా ఏళ్ళనాడు శని నడుస్తుంది, లేకపోతే శని మహాదశ నడుస్తుంది, సాటర్న్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్య బాధలు, ముఖ్యంగా అనారోగ్య బాధలు ఉండేటువంటి మరి 40 రోజులు గోవుకి బెల్లం తినిపించి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం మీకు కొంతవరకు వెసులుబాటు కలిగిస్తుంది. మరియు దీంతోపాటు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఇక రాహుకేతు దోషాలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇది నేను చెప్పేది ఏదైనా సరే మీరు ఖచ్చితంగా రోజు ఆ గ్రహం దగ్గర, శనికి సంబంధించింది అయితే శని గ్రహం దగ్గర, శుక్రకి సంబంధించిన శుక్రగ్రహం దగ్గర, గురువు అయితే గురు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి 40 డేస్. రాహుకేతువులు అయితే రాహు అంటే మాయ, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం ఉండేటువంటి వారు దుర్గాష్టోత్తరం చదువుకోవాలి. కేతువు అయితే ప్రతిదీ ఆటంకం జరుగుతుంది అన్నప్పుడు కేతు ప్రభావం ఉందని, అప్పుడు గణపతి యొక్క స్తోత్రం రోజు చేసుకుని ఓం గం గణాధిపతి నమః అనుకోండి. మరి స్త్రీలు 40 రోజులు కంటిన్యూ చేయలేరు కదా, అప్పుడు ఎలాగా అంటే 25 రోజులు అలా చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మిగిలింది 5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. ఇది ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఈ పంచగ్రహ కూటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎవరైనా ఆ కామాఖ్యలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి మీ గోత్రము, మీ పేరు పంపించినట్లయితే వివరాలు పంపించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.